ఈ వీడియోలో మనం ఒక గోళాకార దర్పణాల ముందు వస్తువునుంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది మరియు ఆ ప్రతిబింబం ఎంత ఎత్తులో ఉంటుంది అనేది గణితపరంగా ఎలా లెక్కించాలో నేర్చుకుందాం. మొదట ఈ చిత్రాన్ని చూడండి. ఇందులో మనకు వస్తువు ఎత్తు HO, వస్తువు దూరం U మరియు దర్పణ నాభ్యంతరం F తెలిసినప్పుడు ప్రతిబింబ దూరం V మరియు ప్రతిబింబ ఎత్తు HI ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇది ఫిజిక్స్ ప్రాబ్లం అయినప్పటికీ దీన్ని రేఖాగణితం ఉపయోగించి చాలా సులభంగా సాల్వ్ చేయవచ్చు. సరే చూడండి, ఈ చిత్రంలో మనకు కొన్ని భుజాల కొలతలు అంటే వస్తువు ఎత్తు, వస్తువు దూరం మరియు దర్పణ నాభ్యంతరం తెలుసు. అయితే మనం ఇప్పుడు మిగిలినవి మనకు తెలియని కొలతలను కనుక్కోవాలి. మరీ ముఖ్యంగా మనం ప్రతిబింబ దూరం V మరియు ప్రతిబింబ ఎత్తు HI ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ మనకు వస్తువు ఎత్తు HO మరియు వస్తువు దూరం U తెలుసు. అయితే మనం వీటి రెండిటి మధ్య సంబంధాన్ని ఎలా ఏర్పరచవచ్చు? అందుకోసం మనం ఈ పటాన్ని ఇంకోసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఒక పుటాకార దర్పణం ఉంది. ఇది పుటాకార దర్పణం యొక్క ధ్రువం P. ఇది దర్పణం ముందు ఉంచినటువంటి వస్తువు. ఈ వస్తువు నుండి వచ్చే ఈ కాంతి కిరణం ధ్రువం P వద్ద పతనం చెంది పరావర్తనం చెందుతుంది. ఈ పతన కిరణం మరియు పరావర్తన కిరణాల మధ్య మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు ఇక్కడ రెండు త్రిభుజాలు కనిపిస్తాయి. ఈ త్రిభుజాల భుజాలే మనకు కావలసినటువంటి కొలతలు. నిజానికి ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అది ఎలాగో ఇప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి, ఈ రెండు త్రిభుజాలలో కూడా ఒక కోణం 90 డిగ్రీలు అంటే లంబకోణం. కాబట్టి ఈ త్రిభుజాలలోని ఈ రెండు కోణాలు సమానం. అలాగే ప్రధాన అక్షం వద్ద ఉన్న పతన కోణం మరియు పరావర్తన కోణాలు సమానమని మనకు తెలుసు. కాబట్టి పరావర్తన సూత్రాల ప్రకారం ఈ రెండు కోణాలు కూడా సమానం. ఇప్పుడు త్రిభుజంలోని రెండు కోణాలు సమానం అంటే మూడవ కోణం కూడా తప్పనిసరిగా సమానమవుతుంది. దీనివల్ల ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి. సరూప త్రిభుజాల ధర్మం ప్రకారం సరూప త్రిభుజాలలో వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అంటే ప్రతిబింబ ఎత్తు మరియు వస్తువు ఎత్తుల నిష్పత్తి ఈ త్రిభుజాల భూముల నిష్పత్తికి సమానం. దీనిని మనం సమీకరణ రూపంలో HI/HO V/Uగా రాయవచ్చు. దీనిని మనం సమీకరణం 1 అని అనుకుందాం. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. మనకు HI మరియు V రెండు కూడా తెలియవు. ఒకే సమీకరణంలో రెండు తెలియని రాశులు ఉంటే మనం సాధించలేము. అందుకే మనకు మరొక సమీకరణం అవసరమవుతుంది. రెండవ సమీకరణం కోసం మనం నాభ్యంతరం F గుండా వెళ్ళే కిరణాలను గమనించాలి. నాభ్యంతరం అంటే ధ్రువం P నుండి నాభి F వరకు ఉన్నటువంటి దూరం అంటే ఈ దూరం. ఇప్పుడు మనం F ఒక భుజంగా ఉన్న మరికొన్ని సరూప త్రిభుజాలను వెతుకుదాం. ఇక్కడ దర్పణం ముందు ఒక త్రిభుజం మరియు ప్రతిబింబం వద్ద ఉన్నటువంటి మరొక త్రిభుజాన్ని గమనించండి. ఇవి కూడా సరూప త్రిభుజాలే. ఎందుకంటే వీటిలో కూడా లంబకోణాలు అంటే ఈ కోణాలు సమానంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రెండు త్రిభుజాలు కూడా ఎదురెదురుగా ఉన్నాయి. కాబట్టి వీటి శీర్షాభిముఖ కోణాలు వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ కూడా సమానంగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. దర్పణం వక్రంగా ఉంది కదా, మరి అది త్రిభుజం ఎలా అవుతుంది? ఇక్కడే మనం ఒక చిన్న ఊహ చేస్తాం. మనం తీసుకున్న గోళాకార దర్పణం చాలా పెద్ద గోళంలో ఒక చిన్న భాగం. కాబట్టి ఆ వక్ర భాగం దాదాపు ఒక సరళ రేఖగానే ఉంటుందని మనం అనుకోవచ్చు. భూమి గుండ్రంగా ఉన్న మనకు సమతలంగా అనిపించినట్లే
ఇక్కడ కూడా దర్పణ భాగాన్ని నిలువు రేఖగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్త సరూప త్రిభుజాల నుండి వాటి అనురూప భుజాల నిష్పత్తిని రాద్దాం. ఇక్కడ ప్రతిబింబం వైపు ఉన్న ఎత్తు HI మరియు దర్పణం వైపు ఉన్న ఎత్తు ఇది వస్తువు ఎత్తు HOకి సమానంగా ఉంది కాబట్టి ఇది HO అవుతుంది. కనుక HI మరియు HOల నిష్పత్తి ఈ త్రిభుజాల భూముల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. ఈ త్రిభుజ భూములలో ఒకటి F కాగా మరొకటి ప్రతిబింబ దూరం V నుండి నాభ్యంతరాన్ని తీసివేయగా వచ్చేటువంటి దూరం అంటే V - F. కాబట్టి దీన్ని మనం సమీకరణం రూపంలో రాస్తే HI/HO V - F/F. దీనిని మనం సమీకరణం 2 అని అనుకుందాం. ఇప్పుడు మన దగ్గర రెండు సమీకరణాలు ఉన్నాయి. రెండింటిలోనూ ఎడమవైపున LHS HI/HO ఉంది. కాబట్టి వాటి కుడివైపు RHS భాగాలను మనం సమానం చేయవచ్చు. అంటే V/U V - F/Fగా రాయవచ్చు. ఇక్కడ మనకు కావలసిన VUFల మధ్య సంబంధం వచ్చేసింది. కానీ ఇది చూడ్డానికి కొంచెం క్లిష్టంగా ఉంది. దీనిని మనమందరికీ అర్థమయ్యేలాగా సులభంగా గుర్తించుకునేలాగా మార్చుదాం. దీనికోసం మనం అడ్డగుణాకారం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు V × F U × V - F. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే VF UV - UF. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మరింత సింపుల్ చేయడానికి ఇరువైపులా UVFతో భాగిద్దాం. అలా VFను UVFతో భాగిస్తే 1/U మిగులుతుంది. అలానే UVను UVFతో భాగిస్తే 1/F మిగులుతుంది. అలాగే UFను UVFతో భాగిస్తే 1/V మిగులుతుంది. కాబట్టి ఈ సమీకరణాన్ని UVFతో భాగించిన తర్వాత మనకు 1/U 1/F - 1/V మిగులుతుంది. చివరగా -1/Vని ఎడమవైపుకు తీసుకువస్తే మనకు అత్యంత ముఖ్యమైన దర్పణ సూత్రం మిర్రర్ ఫార్ములా 1/F 1/V + 1/U వస్తుంది. ఇదే మనకు కావలసినటువంటి దర్పణ సూత్రం. దీని ద్వారా నాభ్యంతరం మరియు వస్తువు దూరం తెలిస్తే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో మనం ఖచ్చితంగా లెక్కించవచ్చు. అయితే ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మనం పుటాకార దర్పణం మరియు నిజ ప్రతిబింబం కోసం రాబట్టినటువంటి సూత్రం. ఇతర సందర్భాల్లో మనం ఖచ్చితంగా సంజ్ఞా సాంప్రదాయం సైన్ కన్వెన్షన్ను పాటించాల్సి ఉంటుంది. తర్వాతి వీడియోలలో మనం సంజ్ఞా సాంప్రదాయం గురించి వివరంగా తెలుసుకుందాం.